కళ్ళ 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 మందిర్చి కళ్ళకి మొన్నల్లా నల్లా కాటు కట్టి అవే నట్టింట్లో కుడి కాలెట్టి ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది ఇచ్చేసారు కదా. సో ఆ డెమో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో నేను ఈ డెమో వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతా. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి. సో అందులో మెటీరియల్ లింక్స్, నేను యూజ్ చేసిన ఫొటోస్ అండ్ డెమో వీడియోస్ అన్నీ అందులో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్లో. సో మీరు ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ది. సో డైలీ పోస్టులు అయితే పెడుతూ ఉంటా. సో డెమో వీడియోస్ అండ్ నేను యూజ్ చేసిన వీడియోలో ఫొటోస్, పిఎన్జీస్ అన్నీ ఇందులో అయితే పెడుతుంటే మీరైతే జాయిన్ అయ్యండి టెలిగ్రామ్లో. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో, మీ దగ్గర ఏమైనా రీల్స్ ఉన్నా సరే మీకు నచ్చినవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెండ్ చేయండి. నేను తప్పకుండా అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్ మోషన్ నేను ఇచ్చిన కింద ప్రెజర్స్ని మీరు ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తా. ఆ ఫాంట్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఒక ప్రాక్టికల్ బెలూన్స్ వీడియో ఇస్తే అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఎలైట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవరండి మీకు టాప్లో అయితే కానొస్తాయి. ఫస్ట్ మనం ఫొటోస్ అనేవి రీప్లేస్ చేద్దాం. లిరికల్కి యానిమేషన్ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, కింద ఫస్ట్ మీకు ఈ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ప్రతి ఒక్కటి ఈ విధంగానే ఉంటుంది. నేను ఫొటోస్ రీప్లేస్ చేయాలి. సో మీ ప్రతి ఒక్క ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కింద వెనకున్న ఫస్ట్ లిరికల్ కింద ఉన్న ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ మీడియా సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో, సో మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటారు కదా, ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్నదే మీరు నార్మల్గా ఉన్న ఫోటో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, ఇక్కడ పైన పిఎన్జీ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంటారు కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసేయండి. సో చూడండి మనకి ఎగ్జాక్ట్గా అలా సెట్ అయిందో. ఇప్పుడు ఈ లిరిక్స్ ఉంటాయి కదా, మీరు ఇవి కొద్దిగా పైన అనేది పెట్టుకోండి. సో మీరు ఈ లిరిక్స్ కొద్దిగా పైన పెట్టుకోండి. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఫోటో అనేది రీప్లేస్ పెట్టేసేయండి ఫస్ట్ మీరు. సో ఫస్ట్ ఫోటో అయినా రీప్లేస్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. నేను ఫస్ట్ ఇది పెట్టుతున్నా. అండ్ మళ్ళీ పిఎన్జీలో సో మీరు ఈ విధంగా మీ ఫొటోస్ అనేవి జస్ట్ రీప్లేస్ పెట్టేసేయండి. ఎడిటింగ్ అనేది ఎగ్జాక్ట్గా చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది ఎడిటింగ్ అనేది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది ఎడిటింగ్ మీకు. సో ఇప్పుడు మీరు ఈ లిరిక్స్ కొద్దిగా మీకు అడ్జస్టబుల్గా కాకపోతే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో కొద్దిగా పైకి కిందికి సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేను ఈ రెండు చూపించా కదా, మీరు మిగతా అవన్నీ సేమ్ చేసేయండి. సో సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని 3D కెమెరా ఎలా యాడ్ చేయాలి నేను చూపిస్తా. బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 5 సేక్ ఎఫెక్ట్ అదే 3D కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్, మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ అని ఉంటుంది. 5 లేయర్స్ చేసేస్తే మనకి 3D కెమెరా అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3D కెమెరాను ఆన్ చేసేయండి. ఆన్ చేస్తే మీకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ బ్లర్ వస్తుంది, ఫోటో చేంజ్ అవుతుంది. సో చూసారు కదా మీకు ఎలా వచ్చిందో, ఎగ్జాక్ట్గా ఈ విధంగానే వస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. నేను మీకు ఒక ప్రాక్టికల్ వీడియో ఇచ్చానని చెప్పాను కదా, ఆ ప్రాక్టికల్ వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేయండి. మీరు ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని కిందికి తీసుకొచ్చేసేయండి. మీరు పిఎన్జీ ఫోటో అనేది యాడ్ చేశారు కదా, దాని కిందే పెట్టేసేయండి. జస్ట్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి, దీన్ని ఫుల్ జూమ్ చేసుకోండి. మీరు ఈ విధంగా జూమ్ చేసేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ అపాసిటీ లైటింగ్ స్క్రీన్ చేసేయండి. చేసేస్తే మనకు ఆ బెలూన్స్ టైప్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి మీరు అది ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు మీరు దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ప్రతి ఒక్కసారి ఇప్పుడు మీరు ఇది యాడ్ చేసేయండి. సింపుల్గా సెట్ అయిపోతుంది. సో మీరు ఈ లేయర్ని కిందికి తీసుకొచ్చేసేయండి. మీరు పిఎన్జీ ఫోటో యాడ్ చేశారు కదా, ఆ పిఎన్జీ ఫోటో కిందకి తీసుకొచ్చేస్తే సెట్ అయిపోతుంది, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా మీరు ఇంతే చేయండి. సో ఇప్పుడు ఎడిటింగ్ అంతా మనకు కంప్లీట్ అయిన తర్వాత పైన సెరైక ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి సెండ్ చేయండి, వీడియోస్ నేను చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.